ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్య ధ్యాన వీక్షకులందరికీ ప్రేమపూర్వక వందనాలు. గత 10 రోజులుగా 10 అధ్యాయాలు ఆదికాండం నుంచి ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపారు. నిన్నటి 10వ అధ్యాయంలో షేము, హాము, యాపేతు అనేటువంటి నోవాహు కుమారుల్ని ఫలించి అభివృద్ధి చెందినట్లుగా, వారి పిల్ల తరాల్ని వారు చూచినట్లుగా, అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో వాళ్ళు విస్తరించినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడింది. ఇక ఈ 11వ అధ్యాయానికి వచ్చేసరికి అనేక దేశాలు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకే భాష, ఒకే పలుకు. అంతేకాదు ఆ ప్రజలందరూ సంచార జీవులుగా ఉన్నారు. ఆ దినాల్లో ఒక మైదానాన్ని చూశారు. అది సీనారు మైదానం. రానున్న దినాల్లో బైబిల్ ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. ఇది బబులోన్లో ఉన్నటువంటి ప్రాంతం సీనారు. నేటి దినాల్లో ఇది ఇరాకు అనేటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ సీనారు ప్రాంతాన్ని వాళ్ళు చూసి ఇక్కడ మనం నివాసాలు ఏర్పాటు చేసుకుందాం, రాళ్లకు ప్రతిగా ఇటుకల్ని, అడుసుకి ప్రతిగా మట్టికీల్ని వాడి ఆకాశము అంత ఎత్తైనటువంటి గోపురాల్ని నిర్మించుకుందాం అనే ఆలోచనకి ఆ ప్రజలు వచ్చారు. వీరి ఆలోచన గమనించినటువంటి దేవుడే వాళ్ళు చేస్తున్న పని ఏమిటో చూద్దామని చెప్పి దిగి వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో కనపడుతుంది. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలాగున్నది అంటే, మేము ఏదైనా చేయగలము, దేవుడు కాదు ఏదైనా చేయగలిగింది, మేము ఏదైనా చేయగలం, ఏదైనా కనిపెట్టగలం, ఏదైనా సాధించగలం, ఎంత గొప్పవైనా సృష్టించగలం అనేటువంటి ఆలోచనలోకి, గర్వంలోకి మనిషి ఆ దినాల్లో వచ్చినట్లుగా ఆ భావం ఈ అధ్యాయంలో కనపడుతుంది. అటువంటి భావం ఉన్నటువంటి వారిని 92వ కీర్తన చెప్తాడు దేవుడు, వారిని చెదరగొడతాను అని చెప్పినట్లుగా ఈ ప్రజల్ని చెదరగొట్టడానికి దేవుడు నిశ్చయించుకున్నారు. అంతేకాదు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో కనపడుతుంది, ఆ బబులోను ప్రాంతంలో బబులోను మహా విశాలమైనటువంటిదిగా, నా మహిమ ఘనత నా జ్ఞానానికి తగినట్టుదిగా ఒక గొప్ప పట్టణాన్ని నేను నిర్మిస్తాను అని చెప్పి నెబుకద్నెజరు ఆలోచన చేసినప్పుడు ఆ మాటలు తన నోటన ఉండగానే దేవుడు అతను శపిస్తున్నారు. నువ్వు ఇక మనుషుల్లో ఉండవు, అడవిలో పశువులతోటి గడ్డి మేస్తావు అని చెప్పి ఆ నెబుకద్నెజరుని దేవుడు శపించినట్లుగా అక్కడ వాక్యాధారం కనపడుతుంది. అంటే మనిషి గర్వానికి ఏ స్థితిలో అన్నా వెళితే, మనిషి నేను ఏదైనా చేయగలను అని చెప్పి ఆలోచన చేస్తే ఆ అహంకారాన్ని దేవుడు తగ్గించేస్తారు. అహంకార దృష్టి గల వారు దేవునికి హేయులు అని చెప్పి వాక్యం సెలవిచ్చినట్లుగా ఆ అహంకారం ఎప్పుడైతే అలనాటి మనుషుల్లో కనిపించిందో, మేము ఏదైనా చేయగలం, ఆకాశం అంతా ఎత్తైనటువంటి గొప్ప గోపురాలను మేము నిర్మించగలం అనేటువంటి ఆ దృష్టిని బట్టి దేవుడు వారిని అక్కడి నుంచి చెదరగొట్టినట్లుగా వాక్యాధారం కనపడుతుంది. అంతేకాదు వారి భాషల్ని తారుమారు చేసేసారు. అప్పటి వరకు ఒకటే భాష ఉండేది, తర్వాత రకరకాల భాషలు, ఒకరి భాష ఒకరికి అర్థం కానటువంటి పరిస్థితి, ఒకరికి తెలిసిన వారు మరొకరికి కనపడనటువంటి పరిస్థితిగా దేవుడు చెల్లాచెదురు చేసినట్లుగా కూడా అక్కడ వాక్యాధారంగా కనపడుతుంది. ఈ క్రమంలో షేము, హాము, యాపేతు యొక్క సంతతి పిల్ల తరాలు వారు వృద్ధి చెందారు. కానీ ఒక చోట స్థిర నివాసం అంటూ వారికి లేదు, ఒక భాష అంటూ వారికి లేదు. అనేక దేశాలకి వారు చెదరగొట్టబడ్డారు. అయితే ఈ 11వ అధ్యాయంలో షేము యొక్క తరతరాల గురించి ప్రస్తావిస్తూ దేవుడు రాయించారు.
షేము తరం వెంబడి తరం గతిస్తుండగా తెరాహు అనేటువంటి ఒక కుమారుడు, నాహోరు యొక్క కుమారుడు తెరాహు. తెరాహుకి 3 కుమారులు, అబ్రహాము, నాహోరు, హారాను. హారానికి ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరు లోతు. అంటే అబ్రహాము తమ్ముడు హారాను, హారాను కుమారుడు లోతు. అంటే అబ్రహాము తమ్ముడి కుమారుడు లోతు. రానున్నటువంటి అధ్యాయాల్లో వీరిరువురు గురించి ప్రస్తావించబడుద్ది. అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా, అబ్రహాముని వెంబడించినటువంటి వాటిలో లోతు ఒక ప్రాముఖ్యుడిగా అనేక అధ్యాయాల్లో ప్రస్తావించబడుద్ది. అయితే ఈ హారాను తన తండ్రి అయినటువంటి తెరాహు కంటే ముందుగా చనిపోయాడని చెప్పి వాక్యంలో రాయబడింది. అబ్రహాంకి వివాహమైంది. అబ్రహాం భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. తన 2 కుమారులతోనూ కోడళ్లతోనూ మనవడైనటువంటి లోతుతోనూ కనాను అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి నివసించాలని చెప్పి బయలుదేరాడు. కనాను ప్రాంతానికి చేరలేదు, కానీ హారాను అనేటువంటి ప్రాంతం దాకా వచ్చి అక్కడ కొన్ని దినాలు నివసించిన తర్వాత తెరాహు మరణించినట్లుగా ఇక్కడ వాక్యంలో బోధించబడుతుంది. ఈ 11వ అధ్యాయం ద్వారా దేవుడు మనకు నేర్పించే విషయం ఏమిటంటే, మనిషిని జ్ఞానం దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటిది. మన జ్ఞానం వ్యర్థం. మనం ఏదైనా కలిగి ఉన్నామంటే అది దేవుని కృప వలన అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. కానీ మన జీవితంలో దేవుడు ఏదైనా చేయగలరు అని చెప్పగలగాలి. కానీ నేను ఏదైనా చేయగలను, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని, నేను చాలా బలం కలిగిన వాడిని, నేను చాలా డబ్బు కలిగిన వాడిని, నాకు చాలా జనబలం ఉన్నది అనేటువంటి మాటలు మన నోట రాకూడదు. వచ్చిన పరిస్థితి వస్తే కనుక అలనాడు ఆ ప్రజల్ని ఏ విధంగా అయితే దేవుడు చెదరగొట్టారో, ఏ విధంగా అయితే వారి భాషలు తారుమారు చేశారో, దేవుడు ప్రతి వారి జీవితాలను కూడా ఆ విధంగా తారుమారు చేసేస్తారు. కాబట్టి విశ్వాసులైనటువంటి మన జీవితంలో ప్రతిదీ కూడా ఆయన కృపగానే ఎంచుకోవాలి. మనం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన మనకు వస్తే అది దేవుని చిత్తమా కాదా, అది దేవునికి మహిమ తెస్తుందా లేదా అనే ఆలోచన చేసి మనం చేయాలి తప్ప, ఇది నేను చేసి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాను అనేటువంటి ఆలోచనతో ఏ పని చేయకూడదు. ఏ పని చేసినా ఆయన నామానికే మహిమ తేవాలి తప్ప, మనము ఘనపరచబడ్డానికో, మనం పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటానికో మనం ఏ పని చేయకూడదు. కానీ ఆయన నామంలో ఆయన ఘనత కొరకు మనం ఏ పని చేసినా కూడా ఆయన సెలవిస్తాడు, నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తాను. తప్పనిసరిగా దేవుణ్ణి మీరు ఘనపరిస్తే దేవుడు మిమ్మల్ని ఘనపరిచే పరిస్థితి ఉంటుంది. ఆ స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాక్య ధ్యానాన్ని ఆలకించిన, చూచిన మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మేమేమై ఉన్నామో అది మీ కృప వలననే సంగతి మరొక మారు మీరు బయలుపరిచినందుకే మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలనాడు ఆ ప్రజలు వారి తెలివిని ఆధారం చేసుకుని వారు ఘనత కొరకు కార్యాలు ప్రారంభించినప్పుడు వారిలో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి వారి భాషలు మార్చి వారిని చెదరగొట్టి వారికి బుద్ధి కలిగేటట్లుగా మీరు చేసిన దేవుడు. అలాగే నెబుకద్నెజరు తన గర్వాన్ని బట్టి, తన ధనాన్ని బట్టి, తనకున్నటువంటి పరిస్థితులను బట్టి పేరు ప్రఖ్యాతలు రావాలి అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నాన్ని మీరు త్రిప్పికొట్టి అతనికి ఉన్నటువంటి అధికారాన్ని తీసివేసి పశువులు మేసే గడ్డి తినేటట్లుగా మీరు చేసిన దేవుడు. కాబట్టి మీ వాక్యాలను ఆధారంగా చేసుకుని ఏ విషయంలోని మేము అహంకార దృష్టి కలిగి లేకుండా పరిపూర్ణంగా మీకు లోబడి మీ అందు భయభక్తులు కలిగి మీ చిత్తమేదో అదే చేసేటువంటి స్థితి ఈ తరంలో మా అందరికీ మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమెన్.